హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మీషోలో తీసుకున్న మరికొన్ని శారీ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఇంకా ఈ శారీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. ఇక మన ఛానల్ని కొత్తగా ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో త్వరలోనైతే గివ్ అవేస్ కూడా రాబోతున్నాయి కాబట్టి మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకండి. అలాగే మీరు ఎన్నో లైక్ చేస్తున్నారో తప్పనిసరిగా మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. త్వరలో గివ్ అవేస్ అయితే రాబోతున్నాయండి. అలాగే మీ ఆలోచనను కూడా నాకైతే షేర్ చేయండి. నేనైతే గివ్ అవేగా అమౌంట్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు శారీస్ ఇవ్వాలా లేదా అమౌంట్ వేయాలా అన్నది మీ కామెంట్ అయితే తప్పనిసరిగా నాకు షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి అయితే షేర్ చేయండి. మన ఛానల్ కూడా త్వరలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవుతుంది కదా. అలా చేయడం వల్ల ఎక్కువ గివ్ అవేస్ ఇవ్వడానికైతే నాకు వీలుగా ఉంటుంది. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే డైలీ చూస్తున్న వాళ్ళైతే ఈ ప్రాసెస్ని చేయండి. ఇక శారీస్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ముందుగా అయితే సాఫ్ట్ సిల్క్ శారీని అయితే చూపిస్తాను. ఈ శారీ అయితే ఎంత బాగా వచ్చిందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. మనం పిక్లో చూసిన దానికంటే కూడా బయట అయితే అంత బాగా వచ్చేసింది. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ని అయితే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి సేమ్ బార్డర్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగానైతే పళ్ళు వచ్చేసింది. ఈ పళ్ళు కూడా 1/2 మీటర్ వరకు ఉంది. పళ్ళు చివర్లో టాజల్స్ అయితే వచ్చేసాయి. పళ్ళులో డిజైన్ చూస్తున్నారు కదా, మొత్తం కాపర్ జరీ వీవింగ్ కాబట్టి మనకు అంత బయటికి అయితే ఎక్కువ డిజైన్ అయితే కనిపించదు. కొంచెం ఇలా దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మాత్రమే ఈ విధంగా కనిపిస్తుంది. అసలు పళ్ళు అయితే చాలా బాగుందండి. ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని లేదా లెహంగాని సెట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ శారీస్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ అంత మెత్తగా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. కొంతవరకు లైట్ వెయిట్ కలెక్షన్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ శారీస్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగా వచ్చేసాయి. ఈ శారీకి వచ్చిన పై బార్డర్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. పై బార్డర్ అయితే ఇక్కడ 3 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకే ఉంటుంది. మరి పెద్ద బార్డర్ అయితే కాదు, మీడియంగానే వచ్చేసింది. ఇక ఈ బార్డర్లో మొత్తం కూడా ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, మొత్తం లైన్స్ లాగా వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. బార్డర్ అయితే మెత్తగా ఉందండి. సాఫ్ట్ సిల్క్ శారీస్ కాబట్టి చాలా మెత్తగా ఉంటాయి. నేనైతే ఎలా వస్తుందా అనుకున్నాను కానీ 100% అయితే నీట్గా వచ్చేసింది శారీ. మనం పెట్టిన అమౌంట్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగా ఉంది. ఇక ఈ శారీకి వచ్చిన బార్డర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా చూసేద్దాం. శారీ కింది బార్డర్ చూసే ముందుగా నా చేతికి వేసుకున్నాను కదా బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ అయితే నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఈ బ్యాంగిల్ రివ్యూస్ కూడా త్వరలో మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. నేనైతే ఇక్కడ తీసుకున్న బాక్స్ని అయితే మీకు చూపించేస్తాను. ఈ బాక్స్లోనైతే 8 కలర్స్ వచ్చాయండి. అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇందులో ఉన్న బ్యాంగిల్స్ అయితే నేను వేసుకున్నాను. ఇక్కడ మొత్తం కూడా ఒక్కొక్క సెట్లో 10 బ్యాంగిల్స్ వచ్చాయండి. మొత్తం 8 సెట్లు అయితే వచ్చేసాయి. మొత్తం కూడా స్టోన్ బ్యాంగిల్స్ అండి, మంచి ఫ్యాన్సీ బ్యాంగిల్స్. ఒక్క సెట్ బయట తీసుకోవాలంటే మనకి ఎంత లేదన్నా 150 రూపీస్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. 150 లేదా 100 అయినా పడుతుంది. అలాంటిది 8 సెట్లు వచ్చేసి కూడా మనకి 300 లోపు అయితే వచ్చేస్తున్నాయి. ఒక్కసారి నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మనం వేసుకోవడానికే కాదండి, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వాలి అన్నా ఈ బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉంటాయి. మనం ఆఫ్టర్ యూస్ చేసిన తర్వాత కూడా ఈ బాక్స్లోనే పెట్టయితే ఉంచేసుకోవచ్చు. బాక్స్ మొత్తం కూడా ఇలా థర్మాకోల్ షీట్తో వచ్చింది కాబట్టి బ్యాంగిల్స్ ఎలాంటి డ్యామేజ్ అయితే రాదు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. 100కి 1000% రికమెండ్ చేస్తాను. బ్యాంగిల్స్ అంత బాగా వచ్చేసాయి. కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మనకి ప్యాకింగ్ కూడా నీట్గా వచ్చేసింది. కాస్ట్ ముఖ్యంగా చాలా రీజనబుల్గా ఉందండి. ఈ బ్యాంగిల్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మరొక విషయం అండి, మీ సైజు ఎంత ఉందో చూసుకొని ఎగ్జాక్ట్ సైజుని ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక్కడ నా సైజ్ వచ్చేసి 26 అయితే నేను 28 చేశాను. కొంచెం లూజ్గా ఉన్నాయి బ్యాంగిల్స్. మీ ఎగ్జాక్ట్ సైజుని చూసుకొని అదే సైజుని అయితే మీరు పెట్టేసుకోండి. ఇందులో 24, 26, 28, 210 అని ఉంటాయి కదా, అలా చూసుకొని అయితే పెట్టేసుకోండి. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. కింది బార్డర్ వచ్చేసి అయితే కొంచెం పెద్దగా ఉంది. ఈ బార్డర్ సైజ్ వచ్చేసి కూడా
8 ఇంచుల వరకు ఉంటుంది. మరి పెద్ద బార్డర్ కూడా ఏం కాదండి, మీడియంగా వచ్చేస్తుంది బార్డర్. ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉందండి. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి మధ్యలోనైతే క్రీమ్ కలర్ శారీ మీద మొత్తం కూడా ఇలా గ్రీన్ కలర్ ఫ్లవర్స్, రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. మర్చిపోయాను, ఈ క్యాటలాగ్లోనైతే 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను పిక్స్ని కూడా అక్కడక్కడ యాడ్ చేస్తూనే ఉంటాను. వీటి ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకు అందులో కనిపిస్తుంది. నాకు వచ్చిన ప్రైస్ వచ్చేసి అయితే 820 రూపీస్ లోపు అయితే శారీ వచ్చేసింది. నేను ఆ కాస్ట్ని కూడా ఆ పిక్లోనైతే క్లియర్గా మెన్షన్ చేస్తాను. బార్డర్లో డిజైన్ కూడా చూస్తున్నారు కదా, సేమ్ పై బార్డర్లో వచ్చింది కదా డిజైన్, అదే డిజైన్ కూడా ఈ 8 ఇంచెస్ బార్డర్లోనైతే వచ్చేసింది. కొంతవరకు కామెంట్ చేస్తారండి అప్పుడప్పుడు కాస్ట్ ఎంత పడింది, ఫ్యాబ్రిక్ ఏంటని. ప్లీజ్ మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తే చెప్పే డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయండి. మ్యాక్సిమం అయితే నేను శారీ గురించి మొత్తం కూడా క్లియర్గా చెప్పేస్తాను వీడియోలో. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇక ఈ శారీ సెంటర్లో వచ్చిన డిజైన్ అయితే చూసేద్దాం. శారీ మొత్తం కూడా కాపర్ జరీ వీవింగ్ మిక్సింగ్లోనైతే ఉందండి. ఈ క్రీమ్ కలర్ శారీ మీద ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే నీట్గా కనిపిస్తున్నాయి. మంచి ప్రింట్తో వచ్చేసింది. ఈ ప్రింట్ అయితే పోయేది కాదు, శారీకి అదే విధంగానైతే ఉంటుంది. మధ్యలో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కాదండి, ఇలా లైట్ రెడ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉన్న ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది. ప్లెయిన్ పార్ట్ అంటూ ఏమీ రాదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది శారీ అయితే. బ్లౌజ్ అయితే 1 మీటర్ దాకా వచ్చేసింది. ఒక్కసారి శారీ బ్యాక్ సైడ్ అయితే చూసేయండి. శారీ బ్యాక్ సైడ్లో మొత్తం కూడా ఇలా కొంచెం సేమ్ రాకుండా ఇలా వైట్గా అయితే వచ్చేసింది. శారీకి వచ్చిన ప్రింట్ అయితే పోదండి. బ్యాక్ సైడ్ వైట్గా వచ్చేసింది, ప్రింట్ పోతుందేమన్న డౌట్ అయితే ఏముండదు. ప్రింట్ అయితే అదే విధంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉందండి. లైట్ వెయిట్ శారీ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం శారీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నారు కదా, మొత్తం డిజైన్ వచ్చేసింది. ఇక బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళులో శారీ బార్డర్లో వచ్చింది కదా, అదే కలర్లోనైతే బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్లో మొత్తం కూడా ఇలా డైమండ్ షేప్ డిజైన్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అండి, మొత్తం వీవింగ్ అయితే ఉంటుంది. మీరు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకొని కూడా వేరే శారీస్కి అయితే పేరప్ చేసుకోవచ్చు. ఎందుకంటే శారీకి వచ్చిన బార్డర్ ఇక్కడ రాలేదు కాబట్టి మొత్తం కూడా ఇలా ప్లెయిన్గా వచ్చేసింది. మీరు వేరే ఏ శారీ మీదకైనా ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. ఆపోజిట్ కలర్గా కానీ సేమ్ కలర్ ఉన్న శారీస్తో అయితే పేరప్ చేసుకున్న బ్లౌజ్ అయితే బాగుంటుంది. ఇక్కడ 1 మీటర్ దాకా అయితే బ్లౌజ్ వచ్చిందండి. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీ హ్యాండ్స్ కొంచెం సన్నగా అలా ఉన్నా కానీ ఫ్యాబ్రిక్ని వేస్ట్ చేసుకోకండి. ఇలా చెక్కుడు కొంగు దగ్గర కొంచెం వదిలేశారంటే మనకి సరిపడా బ్లౌజ్ని తీసుకున్నా ఇంకా శారీ లెంత్ పెరుగుతుంది. కొంతమంది అనుకుంటారు కదా, చీర కుర్చీలు ఎక్కువగా రావాలి అనుకున్న వాళ్ళకైతే ఆ విధంగా చేయండి, సరిపోతుంది. చీర పన్న కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ శారీ వచ్చింది కదా, ప్లెయిన్ వైట్, ఆ విధంగా ఈ బ్లౌజ్ కూడా అదే విధంగానైతే వచ్చేసింది. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగున్నాయండి. నేనైతే 200% రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇక ముందు కూడా నేను ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేస్తానండి. డైలీ ఎక్కువ శారీ కలెక్షన్ని షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నేను చేసే కష్టానికైతే కొంచెం మోటివేషన్గా ఉంటుంది. దయచేసి నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఇప్పుడు ది మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఈ లేస్ బార్డర్ వచ్చిన శారీని అయితే తీసుకున్నాను. ముఖ్యంగా డోలా సిల్క్ శారీస్లలోనైతే ఈ శారీస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇలా లేస్ బార్డర్ రాకుండా ఉన్న సేమ్ శారీ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లేస్ బార్డర్ ఉన్న లింక్ను కూడా ఇచ్చేస్తాను. శారీ కాస్ట్ కొంచెం తేడాగా ఉంటుంది. ఇక్కడ లేస్ వచ్చిన శారీకి వచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ లేస్ బార్డర్ శారీకి అయితే 500 లోపు అయితే శారీ వచ్చేస్తుంది. నేను ఈ శారీ పిక్ని అయితే పక్కన యాడ్ చేస్తాను. శారీ క్యాట్లాగ్లోనైతే 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను పిక్ని అయితే యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఈ శారీస్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా అర్థం కావడం లేదు. అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటున్నాయి. మ్యాక్సిమం అయితే నేను పిక్స్ని యాడ్ చేస్తాను. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. పళ్ళు చివరిలోనైతే సేమ్
శారీ బార్డర్ ఉంది కదా బ్లూ కలర్, ఆ కలర్లోనైతే ఈ లేస్ వచ్చేసింది. ఈ లేస్లో కూడా మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసిందండి. శారీ బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే లేస్ వచ్చేసిందండి. కొంచెం కూడా తేడా లేకుండా ఉంది, నీట్గా వచ్చేసింది. ఇక్కడ వచ్చిన పళ్ళు వచ్చేసి 1/2 మీటర్కి కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ పళ్ళులో కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. లైన్స్, ఫ్లవర్స్ అలా మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్లోనైతే ఉంది. ఈ డిజైన్ కూడా బ్లూ కలర్ మీద గోధుమ కలర్ డిజైన్ అండి, నీట్గా వచ్చేసింది. శారీ పళ్ళు కానుండి స్టార్ట్ అయ్యి ఈ లేస్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ 2 మీటర్ల వరకు లేస్ అయితే ఉంది. లేస్ కూడా మంచి క్వాలిటీతో ఉందండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 800 లోపు అయితే శారీ వచ్చేస్తుంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే అక్కడ యాడ్ చేస్తాను. ఈ లేస్ చూస్తున్నారు కదా, శారీ కంటే కూడా 1/2 ఇంచు పైకి ఉంది కాబట్టి శారీ లెంత్ కూడా పెరుగుతుందండి మనకి. ఇక్కడ శారీని ఫోల్డింగ్ చేయలేదు, ఆ అంచుకే ఈ లేస్ని కుట్టేశారు కాబట్టి 1/2 ఇంచ్ అయితే శారీ లెంత్ పెరుగుతుంది. ఇక ఈ స్టిచ్చింగ్ కూడా నీట్గా వచ్చేసిందండి. లేస్ ఎక్కడ కుట్లు పోయినట్టయితే లేదు. ఈ లేస్ను వదిలేసి బార్డర్ని చూసినట్లయితే 2 ఇంచుల వరకు అయితే బార్డర్ వచ్చేసింది. ఈ బార్డర్లో కూడా మొత్తం ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి. మంచి బ్లూ షేడ్లో ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే కొంచెం రేర్గా దొరుకుతుందండి. అన్ని కలర్స్ దొరుకుతాయి కానీ ఇలాంటి కలర్స్ కొంచెం రేర్గా ఉంటాయి. ఈ బ్లూ రావడం అయితే రేర్గానే ఉంటుంది. నాకైతే శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఎల్లోకి ఈ బ్లూ రావడం అయితే సూపర్గా ఉంది శారీ లుక్ అయితే. ఈ డోలా సిల్క్ శారీ కాబట్టి మంచి లైట్ వెయిట్గా ఉంటుంది, షైనింగ్ కూడా ఉంటుంది. మనం ఎన్ని వాషులు చేసినా కానీ శారీ షైనింగ్ అయితే ఎక్కడికి పోదండి, కలర్ కూడా పోదు. ఇలాంటి శారీస్ ఎక్కువగా మనం కడతాం కాబట్టి ఇలాంటివే తీసుకోవాలి. రోజు కట్టడానికైనా ఫంక్షన్స్కైనా కానీ ఈ వాష్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే చూసేద్దాం. కింది బార్డర్ అయితే ఇక్కడ 6 ఇంచుల వరకు వచ్చేసింది. కింది బార్డర్లో కూడా సేమ్ లేస్ అయితే వచ్చేసింది. ఈ బార్డర్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసిందండి. సేమ్ పైన వచ్చిన బార్డర్ డిజైన్తో పాటుగా ఇలా లీఫ్ డిజైన్, మ్యాంగో డిజైన్ అయితే ఈ బార్డర్లో వచ్చేసింది. ఇక్కడ సిల్వర్ జరీ వీవింగ్ అయితే కాదండి, లైట్ గోల్డ్ జరీ వీవింగ్లోనే ఈ మొత్తం కూడా బార్డర్ వచ్చేసింది. ఇక్కడ ప్లెయిన్ వచ్చేసి 1 ఇంచ్ వరకు అయితే ప్లెయిన్ కలర్ ఉంటుంది. ఓవరాల్గా అయితే బార్డర్ అయితే నీట్గా వచ్చేసిందండి. స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా, లేస్ స్టిచ్చింగ్ అయితే నీట్గా ఉంది. శారీ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అయితే సేమ్గా ఉంటుంది, ఎలాంటి తేడా అయితే ఉండదు. ఇక ఈ శారీ సెంటర్లో వచ్చిన ఫ్లవర్ డిజైన్ కూడా చూసేద్దాం. ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పొచ్చు. నేను ఇలాంటి శారీనే, లేస్ లేని శారీని కూడా నేను లింక్ని అయితే ఇచ్చేస్తాను, మీరు అది కూడా చూసేయండి. తక్కువ కాస్ట్లో కావాలి, గిఫ్టింగ్ పర్పస్లో పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఆ శారీస్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. నేను ఆ లింక్ని కూడా ఇచ్చేస్తాను. ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా యాష్ కలర్ ఫ్లవర్స్, బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. శారీ మొత్తంలో కూడా అన్ని పెద్ద ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. ఇక్కడ మీరు ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నారంటే శారీ కలర్ కాంబినేషన్ని సెట్ చేసుకొని కూడా చక్కగా వేసేసుకోవచ్చు. నేను ముందుగా చూపించాను కదా బ్యాంగిల్ సెట్ని, అందులోని బ్యాంగిల్స్ నేను ఇలా పేరప్ చేసి అయితే వేసుకున్నాను. ఇక ఈ శారీకి వచ్చిన లేస్ చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి. మొత్తం కూడా సీక్వెన్స్తో అయితే స్టిచ్ చేసి ఉంది. ఎండింగ్లో థ్రెడ్తో అయితే కట్ వర్క్ అయితే వచ్చేసింది. ఈ శారీస్ ఇప్పుడు మీషోలో కానీ బయట కానీ ఎక్కడ చూసినా మంచి ట్రెండింగ్లోనైతే ఉన్నాయండి. ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అంటూ ఎక్కువ ఏం రాలేదండి. శారీకి లేస్ ఉంది కదా, ఈ లేస్ అయితే 1/2 మీటర్ వరకే ప్లెయిన్ వచ్చేసింది. తర్వాత నుంచి మొత్తం కూడా లేస్ కంటిన్యూగా వచ్చేసింది. శారీ ఎండింగ్ వరకు కూడా బార్డర్ అయితే వస్తుంది, ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది, కానీ 1/2 మీటర్ వరకు లేస్ రాదు. మనకి చెక్కుడు కొంగులోకి పోతుంది కాబట్టి అక్కడ అవసరమే ఉండదు లేస్ రావడానికైతే. ఇంకా ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా నీట్గా ఉందండి. కలర్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది. సేమ్ లేస్ కూడా ఈ హ్యాండ్స్కి అయితే ఇచ్చేసారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ లేస్ వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే 80 సెంటీమీటర్స్ ఉంది. 80 సెంటీమీటర్స్ కూడా ఈ లేస్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ శారీకి బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ చేసి ఉంది. మనం ఒక కుట్టు ఇలా విప్పామంటే బ్లౌజ్ సపరేట్ అవుతుంది. చక్కగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. సేమ్ శారీలో వచ్చిన బార్డర్ డిజైన్ ఇక్కడ బ్లౌజ్కి కూడా వచ్చేసింది. ఇలా హ్యాండ్స్కి అయితే పెట్టించుకోవచ్చు. పెద్ద బార్డర్ ఇష్టం లేని వాళ్ళు పై బార్డర్ చిన్నది వచ్చేసింది కదా, అదైతే పెట్టి బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకోవచ్చు.
ఈ బ్లౌజ్లో కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది, కానీ సేమ్ శారీలో వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అదే ఫ్లవర్స్ అవుట్లైన్ అయితే వచ్చేసింది. ఈ అవుట్లైన్ కూడా మొత్తం బ్లాక్ కలర్లోనైతే ఉంటుందండి. ఇక్కడ పై బార్డర్ కూడా సేమ్ శారీకి వచ్చిన బార్డర్ అయితే వచ్చేసింది. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగున్నాయి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. మీకు చూపించిన ఈ శారీస్లలో ఏ శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.